డే 12 ఆఫ్ 100 డేస్ ఛాలెంజ్. ఈరోజు మార్నింగ్ అయితే సోక్ చేసిన బాదం ఇంకా వాల్‌నట్స్‌తో స్టార్ట్ చేశాను. మొన్న విజేతకెళ్ళాను గదా! అప్పుడైతే నేను రెడ్ పోహా తెచ్చుకున్నాను. సో, ఈరోజు అదే ప్రిపేర్ చేసుకున్నాను. వైట్ పోహా కంటే రెడ్ పోహా కొంచెం హెల్తీయర్ అనేసి ఇది తెచ్చుకున్నాను. రెండిటికి పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ పోహా అనేది చాలా లైట్ ఫుడ్ కాబట్టి వెయిట్ లాస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఎలాగో ఈరోజు నుంచి ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ స్టార్ట్ అయింది కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయితే నేను చాలా హ్యాపీగా, పీస్‌ఫుల్‌గా చేసేసాను. సో, ఇన్ని డేస్ అయితే నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉండేది కాబట్టి హడావిడిగా అయిపోయేది బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ చేసి నేనొక హాఫ్ అన్ అవర్ అలాగా ఆగేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను. బికాజ్ నా షిఫ్ట్ అయితే 2-8 అనమాట. లంచ్ కూడా హాస్టల్‌లోనే చేయాలి కాబట్టి తొందరగా ఫ్రెష్ అయిపోయాను. అండ్ బిఫోర్ లంచ్ అయితే నేను ఈ కీరా క్యారెట్ తిన్నాను. ఈ కీరా క్యారెట్ తినడం వల్ల మనకు ఆల్రెడీ కొంచెం స్టమక్ ఫుల్ ఉంటుంది కాబట్టి రైస్ అనేది కొంచెం తక్కువ తింటాము. సో, దానికోసం అనేసి రోజైతే లంచ్ ముందు ఏదో ఒకటి తింటాను. అండ్ ఈరోజైతే నేను ఒక 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను లంచ్‌లోకనేసి. ఆల్సో పాలకూర ఉండే ఈరోజు. మంచిగా కొంచెం రైస్ అండ్ ఈ కీరా క్యారెట్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక బాయిల్డ్ ఎగ్ తినేసాను. అండ్ మిగిలిన రైస్‌లోకి ఇంకో బాయిల్డ్ ఎగ్ తినేసాను. అండ్ మొత్తం కీరా, క్యారెట్ ఇంకా రైస్‌తోనే ఫుల్ అయిపోయింది కాబట్టి ఈరోజు మజ్జిగేం తాగలేదు నేను. లంచ్ అయిపోయిన తర్వాత నేనైతే డ్యూటీకి స్టార్ట్ అయిపోయాను. ఎళ్ళిన తర్వాత ఒక బనానా తిన్నాను. ఈ షిఫ్ట్‌లతోనే పెద్ద ప్రాబ్లమే కదా! ఏమంటారు? మార్నింగ్ రావాలంటే మార్నింగ్ లేవాలి. ఆఫ్టర్‌నూన్ రావాలంటే నైట్ లేట్‌గెళ్తామని అది ప్రాబ్లము. ఇంకా నైట్ డ్యూటీస్ అంటే నిద్ర ఉండదని ప్రాబ్లమ్. ఏ షిఫ్ట్ అయినా ప్రాబ్లమే. చేసేదేముండదు కాబట్టి చచ్చినట్టు 3 షిఫ్ట్‌లు చేయాలి. అండ్ డిన్నర్‌కైతే సేమ్ జొన్నలనమాట. సో, ఇవి ఈరోజు నేను తిన్నవి. బాయ్ బాయ్.